ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే ఈ దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని, ఆదరింపబడుతున్నారని, ఆత్మీయతలో బలపరచబడి ఎదుగుతున్నారని విశ్వసిస్తూ నమ్ముతున్నాం. మరొక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన రోజును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఇందును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నా చుట్టూ కూడా శత్రువులే ఉన్నారు. నా ఇంటిలో కావచ్చు, నేను ఉండేటటువంటి నా ఇంటి చుట్టూ కావచ్చు, నేను పనిచేసే స్థలం చుట్టూతా కావచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉంటున్నా నా చుట్టూ కూడా శత్రువులే నన్ను వెంబడిస్తున్నారు. నా శత్రువులే నా చుట్టూ కూడా ఉంటున్నారు. నిత్యము వారు తమ మాటల చేత, వారి క్రియల చేత, వారి చూపుల చేత నన్ను గాయపరుస్తూ ఏదో ఒక రీతిగా నన్ను బాధిస్తున్నారు అని చెప్తున్నావా అనుకుంటున్నావు ప్రియ సహోదరి? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో నీకు వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తనలు 23వ దావీదు కీర్తన 5వ వచనం, నీ శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. అవును, నీ శత్రువుల మధ్యలోనే ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీ శత్రువులందరూ కూడా నేను ఏదో ఒక తప్పు పట్టాలి, ఏదో ఒక రీతిగా అందరి మధ్యలో గేలి చేయాలి, హేళన చేయాలి, నీతో ఏదో ఒక రీతిగా గొడవ పడాలి అని చెప్పేసి నిత్యము కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వేధించాలని, బాధించాలి అని చెప్పేసి అన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. నీ చుట్టూ ఎలాంటి భయంకరమైన శత్రువులు ఉన్నారు, ఎలాంటి బలు రక్కసి ముళ్ళ పొదల మధ్యలో ఒక వల్లి పుష్పం వల్లే వేధించబడుతూ, గాయపరచబడుతూ ఏ విధంగా నువ్వు రోజుకు గడుపుతున్నావు ప్రభు చూస్తున్నాడు. అందుకే ప్రభు ఈ సమయంలో నీతో వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ శత్రువుల మధ్యలోనే నిన్ను హెచ్చించబోతున్నాను, నీ విరోధుల మధ్యలో నీకు విందును కలగ చేయబోతున్నాను, భోజనము సిద్ధపరచబోతున్నాను. వారందరూ కూడా నీ హెచ్చింపును చూసి ఆశ్చర్యపడబోతున్నారు. దేవుని హెచ్చించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత వారందరూ కూడా ఏ విధంగా మీ స్థాయిలోకి హెచ్చింపబడింది, ఏ విధంగా ఈ వ్యక్తి ఈ విధంగా ఆశీర్వదింపబడ్డాడు, ఏ విధంగా వీళ్ళని ఏదో రకంగా మనం హింసించాలి, బాధ పెట్టాలి, కిందికి అణిచివేయాలి, కిందికి లాగాలి, పడేయాలి అని చెప్పేసి శతవిధాల ప్రయత్నాలు చేశాం కదా. మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. వీరు ఏ విధంగా ఇంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారు, వీళ్ళ పిల్లలు ఏ విధంగా ఇంత ఉన్నతమైన చదువులు చదువుతున్నారు, ఇంత గొప్ప ఉద్యోగాన్ని ఏ విధంగా సాధించారు అని చెప్పేసి, ఇంత మంచి వివాహం ఏ విధంగా వీరికి జరిగింది, ఇంత మంచి సంబంధం ఏ విధంగా వీరికి కలిగింది అని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా ప్రభు నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదం చేయబోతున్నాడు. ఎవరు నీకు సహాయం చేయకుండా, ఎవరు నీతో కలిసి మాట్లాడకుండా, కలిసి నడవకోకుండా నీ చుట్టూ వారు అనేక రకమైనటువంటి పన్నాగములు పని ఉన్నారు. నీ చుట్టూ వారు ఉచ్చును వలను బిగించున్నారు. అయినప్పటికీ నీ దేవుడైనటువంటి యెహోవా వారందరి ఎదుటని నీ కొమ్ముని హెచ్చించి నేను ఆనంద తైలముతో అభిషేకించి నేను సన్మానించబోతున్నాడు. మీరు నమ్ముతున్నారా ప్రియ దైవజనమా? నేను ఎవరైతే తక్కువ చూపు చూసి, ఎవరైతే నీకు చెడ్డ పేరును, అపకీర్తిని కలగచేయాలని చూస్తున్నారో వారే నిన్ను పొగడబోతున్నారు. వారి చేతుల ద్వారా నీకు సన్మానం కలగబోతుంది. మొర్దెకై జీవితంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే రీతిగా నీ జీవితంలో కూడా జరగబోతున్నది. యోసేపు జీవితంలో వారి అన్నలు గుంటలో పడేశారు. యోసేపు జీవితంలో గుంటలో పడేసినటువంటి యోసేపు ఉన్నతంగా లేవనెత్తి వారి అన్నలని 4 సార్లు యోసేపు ముందు సాగిలపడి నమస్కారం చేసే విధంగా చేశాడు. గుంటలో పడినటువంటి వారే యోసేపు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. నీ జీవితంలో కూడా అలాంటి హెచ్చుదల, అలాంటి ఆశీర్వాదం దేవుడు కలగచేయబోతున్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. నీ ప్రార్థనలు ఏకీభవించండి. నువ్వు ఎక్కడైతే ఏడ్చావో అక్కడే నువ్వు సంతోషంగా నవ్వబోతున్నావు. ఎక్కడైతే నిందింపబడి కన్నీళ్లతో ఏ వ్యక్తుల మధ్యలోంచి వెళ్ళిపోయావో వారి మధ్యలో నీ ముందు పుష్పములు పడబోతున్నాయి. ఘనము, సన్మానం కలగబోతున్నది. గట్టిగా విశ్వాసముతో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ప్రభా నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ సమయం నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా వారి శత్రువుల చేత నిత్యము కూడా వేధించబడుతూ, గాయపరచబడుతూ, బాధింపబడుతున్నారో వారి విరోధుల మధ్యలోనే వారికి హేచుదల కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, ఘనత కలుగునుగాక. వారు ఉన్నతమైన స్థాయిలోనికి హెచ్చింపబడుదురుగాక, ఉన్నతమైన స్థాయిలోనికి వారు లేవనెత్తబడుదురుగాక. వారి శత్రువులు ఆశ్చర్యపడే విధంగా, వారి విరోధులు ఆశ్చర్యపడే విధంగా వీరి భవిష్యత్తును ప్రభా మీరు తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. మొర్దెకైని హెచ్చించి ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. యోసేపుని హెచ్చించి ఆశీర్వదించినట్లుగా, దావీదుని హెచ్చించి ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి హెచ్చుదలను కలగచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అయ్యా వారి యొక్క బాధను, గాయమును, శత్రువులు చేస్తున్నటువంటి ప్రతి పన్నాగముల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప కార్యములు చేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, అదేవిధంగా ఉద్యోగంలోకి ప్రయత్నిస్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ప్రభా, ఆ వ్యవసాయ పనులు ప్రారంభిస్తుంటున్నారో,
ఏ విధంగా అయితే ప్రభా స్కూళ్ళల్లో కాలేజీలలో సీట్ల కొరకు ప్రయాసపడుతున్నారో అన్ని ప్రయత్నాల్లో జయము కలుగును గాక. వారికి తోడుగా మీరుండండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనులలో, చేతి వృత్తులలో ఆశీర్వాదమును, అభివృద్ధిని కలగచేయండి. ఈ భయంకరమైనటువంటి ఎండల నుంచి వారిని తప్పించి క్షేమమును, కాపుదలను దయచేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ వాగ్దానం ఈరోజు మీ జీవితంలో నెరవేర్పు జరిగించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మే నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 5 రోజులు పరిశుద్ధాత్మశక్తి సదస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఇక కొత్తగూడెం ప్రాంతంలో జరగబోతుంది. మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మీరందరూ కూడా తప్పక పాల్గొనండి. ముందుగా మీ పేర్లను మా నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోనండి. మీ అందరికీ కూడా భోజనము, వస్త్రాన్ని కూడా ఉచితంగా సిద్ధపరుస్తాం. 5 రోజులు కూడా ఒక మేడగది అనుభవంలోకి వెళ్ళడానికి, శక్తివంతమైనటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి ఒక సదస్సును ఏర్పాటు చేసిన యవ్వన బిడ్డలు ఎంత మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోకండి. పాల్గొనండి. తప్పక మీరు అభిషేకించబడతారు, అన్య భాషల్లో మాట్లాడతారు, దేవుని వరములను పొందుకుంటారు, శక్తివంతమైనటువంటి అనుభవంలోకి అడుగు పెడతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.